వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ అర్బన్ ఇకో పార్కులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్. మందమారి సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని సందర్శించిన పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ. యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపిన ఎంపీ వంశీకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో అగ్రదేశాలకు దీటుగా అభివృద్ధి పదంలో భారతదేశం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని అర్బన్ ఇకో పార్కులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సందేశాన్ని ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు అటవీ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని శివారం మొసళ్ల అభయారణ్యం, కిష్టంపేట అంబేద్కర్ ఇకో పార్కు, భీమారం గొల్లవాగు ప్రాజెక్టును పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే కోటపల్లి మండలంలోని పోడు భూముల వ్యవహారంపై స్పందించిన మంత్రి అర్హత కలిగిన పోడు రైతులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేయవద్దని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సరిహద్దులు నిర్ణయించి ట్రెంచులు వేసిన నేపథ్యంలో కొత్తగా అటవీ భూములను ఆక్రమించే వారిపై మాత్రమే కఠిన చర్యలు తీసుకోవాలని, నిజమైన పోడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అని, ఎందుకు మనకందరికీ కూడా ఈ చెట్లు నాటడము, చెట్లు పెంచడము ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడే మనకు వర్షాలు మంచిగా వస్తాయి. వర్షాలు మంచిగా వస్తేనే రైతులందరూ కూడా సంతోషపడతారు, పంట పండుతుంది, అమ్ముకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఫారెస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మనమందరం కూడా ఈ ఫారెస్ట్ ఏరియా బంద్ చేయండి, మనము ఈ ఫారెస్ట్ ని కూడా కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. సో అందరూ అనుకుంటారు, సార్ డిఎఫ్ఓ గారు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు, ఎఫ్డిఓ గారు స్ట్రిక్ట్ ఉన్నారు. మొన్న ఏదో వెహికల్ వస్తేనో 1,40,000 ఇస్తున్నాడు. ఇట్లా చేస్తే ఎట్లనే ఎఫ్డిఓ గారు కష్టమైతే ప్రజలు కూడా ఇగో బ్యాలెన్స్ ఉండాలి, ప్రజలు కూడా నివసించేటట్టు ఉండాలి, ఫారెస్ట్ ఏరియాని కూడా కవర్ చేయాలి. చిన్న చిన్న వాళ్ళకు మనం ఇంత పెద్ద సొంత భూమిలో చేసిన 1,40,000 ఇస్తుంటే కొంచెం రీజనబుల్ ఉండండి. సో బ్యాలెన్స్ ఉండాలని చెప్తున్నాను నేను. ఫారెస్ట్ కవర్ని తక్కువ చేయమని ఇక్కడ కూడా ప్రొపగేట్ చేయను, కానీ హ్యాబిటేషన్స్ ఉన్న దగ్గర మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినారు, 2 సంవత్సరాల క్రితము ఏదైతే ఒప్పందం అయిందో, మన కొత్త డిఎఫ్ఓ గారు వచ్చారు. సో వారికి తెలియదు, అప్పుడు ఏమైందో తెలియదు, మీ ఆఫీసర్స్ బ్రీఫ్ చేసిందా లేదో తెలియదు. కానీ మీరు మళ్ళొకసారి మీటింగ్ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే మా ఉత్కపల్లి, మా బొప్పారము వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం మీరు ఏదైతే ఏమంటారు దాన్ని క్లస్టర్ ఏమంటారు ట్రెంచ్ ఏదైతే చేసినారో ఆ ట్రెంచెస్ అన్ని సెట్ ఉన్నాయి. ఏమయ్యా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉన్నాయా లేవా ట్రెంచెస్? మీరు ట్రెంచ్లో దాంట్లో ఎంకరేజ్ అయితే మీరు యాక్షన్ తీసుకోండి. కానీ ట్రెంచ్లో ఎంకరేజ్ కాకుంటే మీరు ఉట్టినే పోయి వాళ్ళ మీద నోటీసెస్ గట్ట ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది. నమస్కారం. మనం ప్రతి సంవత్సరం ఈ టైంకి ఎప్పుడైనా రైనీ సీజన్ వస్తున్నాయి, ఆ టైంకి ఇంటింట్లో 6 మొక్కలు ఇచ్చేసి నాటడం జరుగుతుంది. దాంతోపాటు కమ్యూనిటీ స్పేస్లో, ఫారెస్ట్ ఏరియాలో ఆర్ ఎక్కడైనా ప్లేస్ ఉన్నాయి, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నిటికీ మనం చేస్తున్నాము. యాక్చువల్గా మంచిర్యాల జిల్లా ఒక మైనింగ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. మేజర్గా ఈ ఏరియాలో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, దాంతోపాటు రెయిన్ కొంచెం కరెక్ట్గా ఉండాలి. దానికోసం ఇవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అదేవిధంగా ప్లాంటేషన్ తోటి పొల్యూషన్ సంబంధించిన ఆర్ నేచురల్ బ్యూటీ సంబంధించిన
అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటుంది. సో ప్లాంటేషన్ మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ప్లాంటేషన్తో పాటు ఆ ఉన్న ప్లాంటేషన్కి ఖచ్చితంగా మనం ప్రొటెక్ట్ చేయాల్సింది. ఫారెస్ట్లో కూడా మన ప్లాంటేషన్ చేస్తున్నాము. ఫారెస్ట్ కాపాడడానికి బాధ్యత కూడా మన అందరికీ ఉన్నాయి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మనము ఏమైనా 2 years బ్యాక్ నేను జస్ట్ జాయిన్ అయిపోయిన తర్వాత సార్ ఆధ్వర్యంలో ఈ ఏరియాలో ఒక మీటింగ్ పెట్టేసి ఫార్మర్స్ తోటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ తోటి ఒక ఫైనల్ డిసిజన్స్కి వచ్చాము. దానిలో ఏమున్నాయి అంటే, ఏమైనా ఇప్పటి వరకు ఫారెస్ట్ పొజిషన్లో ఉన్న దానికి విల్ నాట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్. అట్ ద సేమ్ టైం ఏమైనా ఎక్కడ ఆల్రెడీ చాలా టైం నుంచి రైతులు పంట చేస్తున్నారు అంటే దానికి కూడా ఏం డిస్టర్బ్ చేయకుండా విల్ గో ఫార్ యాజ్ ఇట్ ఈజ్. అండ్ ఉన్న ల్యాండ్కి అండ్ ఉన్న ఏమైనా ఫారెస్ట్ ల్యాండ్ ఉన్న ఏమైనా ప్లాంటేషన్స్ ఉన్నాయి దానికి మనం ఖచ్చితంగా దానికి ప్రొటెక్ట్ చేయాల్సింది. దానిలో ఎవరైనా ఎన్క్రోచ్ చేస్తారు అంటే విల్ టేక్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్. సో ఐ హోప్ ఫార్మర్స్ తరఫున, పబ్లిక్ తరఫున, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున దానికి మనమే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు ఫారెస్ట్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఫారెస్ట్ మీద చాలా మంది లైవ్లీహుడ్ కోసం డిపెండెంట్ ఉంటారు. we all dependent on forest for survival. అంటే మంచి ఎన్వైరన్మెంట్ అయితే మాత్రం. మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిలో సుదీర్ఘకాలంగా రికార్డు స్థాయిలో దిగ్విజయంగా 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారని, ఇదే క్రమంలో ప్రపంచంలో మన దేశం అగ్ర రాజ్యాలతో సమానంగా పోటీ పడుతుందని అన్నారు. నరేంద్ర మోడీ పాలనలో తెలంగాణకు 1000 కోట్ల నిధులను మంజూరు చేసి రైల్వే స్టేషన్ల అభివృద్ధి, నూతన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. మన జిల్లాలో మంచిర్యాల నుండి వరంగల్ వరకు నూతనంగా జాతీయ రహదారి నిర్మాణం, ఆర్మూర్ మంచిర్యాల జాతీయ రహదారులు నిర్మాణం, రైల్వే అభివృద్ధి, నూతన విమానాశ్రయాలు నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే చేపట్టారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ కార్యక్రమంతో రక్షణ మరియు దేశీయ ఉత్పత్తులు పెరిగిపోయి నేడు ఇతర దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిపోయామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, దుర్గం అశోక్, కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, తుల ఆంజనేయులు, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బోట్లానిత సత్యనారాయణలు, అమీర్శెట్టి రాజ్కుమార్, పట్టి వెంకటకృష్ణ, సంజీవరావు, చక్రవర్తి, డేగబాబు, మోతే సుజాత, నాంపల్లి శ్రీనివాస్, కమలాకర్ రావు, కర్రె లచ్చన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇలా ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి విశ్వాసం, రెండవది అభివృద్ధి, మూడవది ఏదైతే పేద ప్రజల కొరకు, బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కొరకు మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న పని. విశ్వాసం గురించి ఇంతకుముందే జిల్లా అధ్యక్షుల వారు అనేక విషయాలు చెప్పారు. ఇంతకుముందు ఉన్న లీడర్లకు మోడీ గారికి అదే తేడా. ప్రజలందరూ కూడా మోడీ గారిని మొదటిసారి 2014లో ప్రధానమంత్రి చేసినాక ఒక ట్రస్ట్, అంటే మోడీ గారు ఏది చేసినా కూడా అది దేశం కొరకే చేస్తారు అనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఇవాళ మన దేశ ప్రజలల్లో ఏర్పడ్డది. మోడీ గారు అందరినీ దీపాలు పెట్టమంటే అందరు దీపాలు పెడుతున్నారు. మోడీ గారు అందరినీ ఇంటిపైన జాతీయ జెండా కట్టుకోవాలని అందరికీ పిలుపునిస్తే అందరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేస్తారు. మొన్న మోడీ గారు ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని బంగారం కొనడం తక్కువ చేయాలి అంటే ప్రజలు బంగారం కొనడం తక్కువ చేస్తారు. వేరే దేశాలకు పోవడం తక్కువ చేయాలంటే తక్కువ చేస్తారు. ఎలక్ట్రిక్ కార్లు కొనమంటే ఎలక్ట్రిక్ కార్లు కొంటారు. ఇట్లా అంటే మోడీ గారికి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రిగా ఉన్నవారు కావచ్చు, ప్రధానమంత్రి గారు ఉన్న వ్యక్తికి ఇంత విశ్వాసం ఎన్నడూ లేకుండే ప్రజల దగ్గర. అది నరేంద్ర మోదీ గారు. మోదీ గారు ఏది చేసినా దేశం కొరకే చేస్తారనేది ఒక బలమైన విశ్వాసం ఇవాళ ప్రజలలో ఏర్పడింది. రెండోది అభివృద్ధి.
దేశమంతటా అభివృద్ధి కంటే నేను ఎక్కువ తెలంగాణలో ఏం అభివృద్ధి చేసిండ్రు అనే దాని మీద మాట్లాడతాను. మన మంచిర్యాలకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనే విషయంలో మాట్లాడతాను. తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే ట్యాక్స్ల రూపంలో రావాల్సిన వాటా మనము 2014 నుంచి 26 వరకు చూసుకుంటే ఈ 12 సంవత్సరాలలో 1,18,000 కోట్లు తెలంగాణకు రావాలి ట్యాక్స్ రూపంలో. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు దాదాపు 1,00,000 కోట్లు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరమే చూసుకుంటే మనం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ల రూపంలో రావాల్సింది 33,180 కోట్లు తెలంగాణ. కానీ కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ల తెలంగాణకి ఇచ్చిన గ్రాంట్స్ 22,783 కోట్లు. అంటే ఆ 33,000 కోట్లు కాకుండా ఇంకా 22,000 కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవి కాకుండా స్పెషల్ అసిస్టెన్స్ అని ఉంటుంది. అంటే 50 సంవత్సరాల వరకు ఇంట్రెస్ట్ ఉండదు, కేంద్ర ప్రభుత్వమే ఇంట్రెస్ట్ భరిస్తుంది. ఈ స్పెషల్ అసిస్టెంట్ కింద కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు గత 5 సంవత్సరాలలో 9,500 కోట్లు ఇచ్చింది. దీని ఇంట్రెస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇక 40 సంవత్సరాల నుంచి పసుపు రైతులు మన తెలంగాణలో పసుపు బోర్డు కావాలని పోరాటం చేస్తారు. 40 సంవత్సరాల తర్వాత ఇవాళ పసుపు రైతుల యొక్క కళ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక 2024 వరకు నేను చెప్పేది 4,926 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం ఈ రాష్ట్రంలో జరిగింది. 31,000 కోట్లతోటి జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ మధ్య భారత్ మాలాను కొత్త ప్రాజెక్టు మొదలైంది. భారత్ మాలా ప్రాజెక్ట్ కింద కూడా మన తెలంగాణకు 1,719 కిలోమీటర్లు కొత్తగా శాంక్షన్. దానికి 38,927 కోట్లు. ఈ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతాయి. ఇది జాతీయ రహదారులకు సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. దీని కింద దేశం మొత్తం 8 లక్షల కిలోమీటర్లు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది వాజ్పేయి గారి టైంలో ప్రవేశపెట్టారు. ఆ 8 లక్షలలో 4 లక్షల కిలోమీటర్లు మోడీ గారు ప్రధానమంత్రి అయినాక కట్టారు. ప్రధానమంత్రి సడక్ యోజన. రైల్వేస్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ 500 కోట్లతోటి కొత్త చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ అయింది. 700 కోట్లతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుతుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ అవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్. ఈ పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు కాకుండా ఒకటే సమయంలో తెలంగాణలో 40 కొత్త రైల్వే స్టేషన్ల పనులు జరుగుతాయి. దాంట్లో భాగంగా మన మంచిర్యాల అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరణ, అంటే రైల్వే స్టేషన్లలో కూడా ఎయిర్పోర్ట్లో ఉన్న వసతులు ఉండాలని ఒక్కొక్క రైల్వే స్టేషన్కి దాదాపు 30 కోట్లు ఇచ్చారు. 40 రైల్వే స్టేషన్లలో అవుతున్నాయి ఇవాళ పనులు. ఇంకొక 2-3 నెలల్లో మన మంచిర్యాల రైల్వే స్టేషన్ కూడా ఇనాగ్రేషన్. 5 కొత్త వందే భారత్ ట్రైన్స్ ఇవాళ సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, విశాఖపట్నం, నాగ్పూర్, తిరుపతి, విజయవాడ 5 కొత్త వందే భారత్ ట్రైన్స్ మన తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశమంతా కూడా ఒక విశ్వాసం ఏర్పడ్డది మోదీ గారి మీద. మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకు 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణకు ఇచ్చింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లు, కొత్త రైల్వే స్టేషన్లు, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, దాంతోపాటు తెలంగాణకు సంక్షేమ పథకాలు అందిస్తూ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవాళ మన మంచిర్యాల జిల్లాను కూడా అభివృద్ధి చేసింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాబోయే రోజులలో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయొచ్చని అందరినీ కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదె సత్యం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు విజిత్ కుమార్ తన తండ్రి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తాను కూడా పార్టీలో ఎలాంటి పదవి పొందనప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజల సేవల్లో అంకితం అయ్యారని తెలిపారు. పదవులు లేనప్పటికీ పట్టణ ప్రజలకు ఆపత్కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్కు జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.
అనంతరం పట్టణ అధ్యక్షులు గాది సత్యం నివాసంలో నాయకులకు కార్యకర్తలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, నాయకులు తోట తిరుపతి, గోగుల రవీందర్ రెడ్డి, ఎర్రం తిరుపతి, సందెల వెంకటేష్, పడాల రవీందర్, పడాల శ్రీనివాస్, ఒడ్నాల రవీందర్, సుబ్బయ్య, బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ బీఆర్ఎస్ నాయకులు సోదరుడు నడిపెల్లి విజిత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సమక్షంలో వారి జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ సంతోషంగా ఉంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ ద్వారా, అలాగే గౌరవ సోదరుడు విజితన్న గారి ద్వారా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేస్తూ, చాలా సంతోషమైన సుదినం ఈరోజు. ఎందుకంటే చాలామంది ఇక్కడ సీనియర్ నాయకులు, వివిధ హోదాలు ఉన్నటువంటి వ్యక్తులు, వీన్ని 30-40 సంవత్సరాల నుంచి రాజకీయం చేసినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ మేము కూడా దగ్గర 32 సంవత్సరాల నుంచి సభ్యత్వం తీసుకున్న కానీ ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం, అప్పుడున్న లక్షపేట నియోజకవర్గంలో తిరిగినటువంటి సందర్భం. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఒక వ్యక్తి కనీసం ఒక వార్డు మెంబర్ అయితేనే ఆగుతలేనటువంటి సందర్భాలు మనం ఈ వ్యవస్థలో చూస్తున్నాం. కానీ సోదరుడు విజితన్న గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన తండ్రి దివాకర్ రావు గారి పుత్రుడైనటువంటి సందర్భం మనందరికీ తెలుసు. 40-50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి కుటుంబం తన బీటెక్ అయిపోయిన తర్వాత ఎన్నో మంచి ఉద్యోగాలు వచ్చినను కూడా అవన్నీ వదిలిపెట్టి నానబాటలో నడుస్తూ దివాకర్ రావు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో సేవ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏ రోజు కూడా మా నాన్న ఎమ్మెల్యే గారు, లేకపోతే మేము అధికార పార్టీలో ఉన్నాం, మేము ఆడిందే ఆట పాడిందే పాట అనే సందర్భం ఏ రోజు కూడా, ఏ ఒక్క క్షణం కూడా వారి ఆహాభావాలు కూడా చూడనటువంటి సందర్భం. గత 12 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మేమందరం వారి నాయకత్వంలో ముందుకోతున్నటువంటి సందర్భంలో వారి దగ్గర ఉన్నటువంటి ఓర్పు, నేర్పు, సహనం ఇవన్నీ నేర్చుకున్నటువంటి సందర్భం. క్యాడర్ కానీ ముఖ్యంగా మాకు కూడా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నేను ఏదో 20 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే కొడుకును కాకుండా మీలో ఒకటిగా భావించండి అని వారు ఏదైతే మాకు చెప్తుండ్రో 100% మేము కూడా నడిపెల్లి విజిత్ కుమార్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గ స్థాయిలో రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రజలకు మంచి జరిగే విధంగా ఏదైతే వారు పనిచేస్తుండ్రో వారికి మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకోతాం. అలాగే వారికి భగవంతుడు నిండు 100 వసంతాలు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో అనుపంటు లేకుండా కష్టపడుతున్నటువంటి నడిపెల్లి దివాకర్ రావు గారి తనయుడు నడిపెల్లి విజిత్ రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఘనంగా వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఏదైతే వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సవాళ్ళను అధిగమించుకుంటూ డే బై డే ముందుకెళ్ళి అందరి మన్ననలు పొంది శుభప్రదం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాజకీయాల్లో ప్రతి దినం ఒక సవాల్లాగానే ఉంటుంది కాబట్టి ఆ సవాళ్ళను ఎదుర్కొని తట్టుకొని వారు ముందుకు పోయే విధంగా భగవంతుడి ఆశీస్సులు ఎలవెల్లా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరి తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు విజిత్ కుమార్ జన్మదిన వేడుకలను
బీఆర్ఎస్వై పార్టీ ప్రధాన కార్యదర్శి పడాల రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వై పార్టీ ప్రధాన కార్యదర్శి పడాల రవీందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వృద్ధుల అనాథాశ్రమం ఆనంద నిలయంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఆశ్రమంలోని పెద్దలు, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు విజిత్ కుమార్కు ఉండాలని కోరుకుంటూ జన్మదిన వేడుకలకు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడాల శ్రీనివాస్, బల్లికొండ రమేష్, రాజన్న, జాడికల, జావిద్, షారుఖ్, నక్క తిరుపతి, రామగిరి శ్రీకాంత్, షకీల్, సల్మాన్, కిరణ్, అక్బర్, కరుణాకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అన్న విజితన గారి జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి దివాకర్రావు గారి కుమారుడైనటువంటి మా అందరి అన్న విజితన గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో మధ్యాహ్నం పూట భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు చాలా రోజుల నుంచి చేస్తున్నాం భోజనం ఏర్పాటు. ఈ కార్యక్రమం చేస్తూ ఇంకా సేవ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ అనాశ్రమంలోని పెద్దల ఆశీస్సులు మరియు మంచిర్యాల నియోజకవర్గంలోని పెద్ద మనుషుల ఆశీస్సులు అందరికీ ఉండాలని విజితన గారి మీద, మరియు రానున్న రోజుల్లో రాజకీయంగా మంచి పొజిషన్లో ఉండి మంచిర్యాలకు కాబోయే ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటడం. ఫ్యూచర్ ఆఫ్ మంచిర్యాల్, హోప్ ఆఫ్ మంచిర్యాల్ అనే నినాదం ఇప్పుడు మంచిర్యాలలో కొనసాగుతుంది. విజితన లాంటి వ్యక్తి కావాల్సిన వ్యక్తి రావాల్సిన సమయం ఆసన్నమైందని మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారు. భవిష్యత్తులో అన్న యొక్క ఆశయాలను, అన్న యొక్క డెడికేషన్ను, అన్న యొక్క డిసిప్లిన్ పాటిస్తూ ఆయన జన్మదిన సందర్భంగా కానివ్వండి, ఇంకేమైనా కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ పరంగా ఇచ్చిన కార్యక్రమాలు కానివ్వండి, ఈ సేవా కార్యక్రమం ముందు చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రెడ్ క్రాస్ సంస్థకు మరియు నా తోటి మిత్రులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, లీడర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చేసి జీవనం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. జీవితంలో కష్టపడితేనే ఏదైనా సాధించవచ్చునని, ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే కష్టపడి చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు తమకు ఏ రంగంపై మక్కువ ఉందో అదే రంగాన్ని ఎంచుకోవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్టైల్ ఎట్లున్నదంటే ఇంట్లో కూర్చొని అన్నీ అయిపోవాలా, ఫోన్లో చిట్కా వేస్తే అన్నీ అయిపోవాలని చెప్పి జొమాటో, బ్లింకిట్ ఆ మైండ్ సెట్ ఉన్నది. కానీ కష్టపడకపోతే మనం ఏమీ చేయలేదు మన జీవితంలో. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేను కూడా చిన్నప్పుడు స్కూల్లో కూర్చుంటే అందరు కష్టపడాలంటే నాకు బోరు కొట్టేది. ఇప్పుడు నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు కష్టపడాలని చెప్తున్నా, మీకు బోరు కొట్టచ్చు. కానీ కష్టపడితే కానీ మన గోల్ రీచ్ కాలేము. ఇది మంచిర్యాల జిల్లా మందమరి మండలం పొన్నారం గ్రామంలో గ్రామ సర్పంచ్ పెంచాల మధు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలలో కల్పించే సౌకర్యాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. చూసుకుంటే మొన్న జరిగిన రిజల్ట్లో 10వ తరగతి రిజల్ట్ 100% మన విద్యార్థులు పాస్ అయినారు. అందులో మన గ్రామ సంబంధించిన మన నవ్వేసి అనే అమ్మాయి కూడా మండలంలో టాప్ కూడా రావడం జరిగినది. మంచి విద్య ఉన్నది, మంచి అన్నీ కూడా ఉచితంగా ఉన్నాయి. మన ప్రజలు ఏదైతే ప్రతి పథకం కూడా ఉచితం కావాలని కోరుకుంటున్నారో, అలాగే ప్రతిదీ కూడా మీరు పుట్టిన కానీ మొదలు కూడా చనిపోయేదాకా కూడా ప్రభుత్వం మనకు ప్రభుత్వ పథకాలు కావాలని కోరుకుంటున్నాం. అట్లాగే మన పిల్లల్ని కూడా మన ప్రభుత్వ పాఠశాలలు వేసి మంచి విద్యను అందించి వారికి కూడా భవిష్యత్తులో కూడా మంచి విద్యను కూడా అందుకోవాలంటే తప్పకుండా మన ప్రభుత్వ పాఠశాల చదివించాలి. నేను సంకల్పం చేసుకున్న గత సంవత్సరమే నా 2 పిల్లల్ని కూడా మన పాఠశాల వేసి విద్యను అందిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా మా బాబుని కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించి మీ అందరికీ కూడా నేను ఆదర్శంగా నిలుస్తాను. తప్పకుండా మనందరం కూడా ఈ చిన్న వయసులోనే పిల్లలకి అధికంగా ఖర్చు పెట్టి విద్యను అందిస్తే భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్థికంగా మీకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒకసారి చూసుకుంటే మీరు పక్కింటి వాళ్ళు ప్రైవేట్గా పంపిస్తారని చెప్పేసి మన పిల్లల్ని పంపిస్తే వాడు ప్రైవేట్ స్కూల్లో వాడు చెప్పేది చదువు కాదు. నెల వచ్చేసరికి వాడు కనీసం ఒక మెసేజ్ పెడతాడు, బాబు ఫీజు కట్టాలి, మీ బాబు ఫీజు కట్టకుంటే వ్యాన్ ఎక్కియము, మీ బాబు చదువుతలేడు, అది చెప్పడు. వాడు చెప్పేది ఒకటే, మీ బాబు ఫీజు కట్టాలమ్మా, చాలా డ్యూ ఉన్నది, మీరు తప్పకుండా ఫీజు కట్టని మీకు వ్యాన్ ఎక్కించుకోము, మీరు ఫీజు కడితే వ్యాన్ ఎక్కించుకుంటే మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది చేస్తాడు. ఆ ఇబ్బందులకు మీరు గురయ్యి మీరు అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఆ ఫీజులు కడతారు.
మీరు ఫీజు కట్టకుంటే మీ బాబు కల్లా నాముచ్చి అనిపిస్తుంది. అందరం కూడా లేపి అడుగుతాడు ఆ టీచర్ అయిన వ్యక్తి, అందరం కూడా లేపి బాబు మీ పేరెంట్స్ ఫీజు కడతలేరు, నీకు ఎగ్జామ్ పెట్టమంటారు. అప్పుడు పిల్లవాడు కూడా మనోభావం గురై ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేకపోతాడు. కావున దయచేసి మనకు పిల్లవాడిని పొద్దున స్నానం చేసి పంపిస్తే ఉదయం వాళ్ళకి స్నాక్స్తో పాటు మధ్యాహ్నం భోజనము, సాయంత్రం కూడా ట్యూషన్స్, మంచి విద్య కూడా ఉంటుంది. మనకు ఇప్పుడు ఈ సంవత్సరము మన పొన్నారంలో హాస్టల్ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నది. తప్పకుండా కూడా మన హాస్టల్ను ప్రారంభం చేసుకొని మన పిల్లల్ని కూడా హాస్టల్లో వేసుకొని ఆ హాస్టల్తో ఉంటే మనకు కూడా అందుబాటులో ఉంటాడు, మనం రెగ్యులర్గా చూసుకోవచ్చు. అక్కడ కూడా నైట్ క్లాసెస్ ఉంటాయి, అన్నీ కూడా మంచి విద్య ఉంటాయి. కాబట్టి తప్పకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని మనం కూడా మన స్కూల్ మంచి డెవలప్ కావాలంటే మన పిల్లల్ని తప్పకుండా పంపాలని మరీ కోరుకుంటాను. ఒకవేళ పంపని ఎడల నేను మాత్రం మాటిచ్చి చెప్తున్నా, వారికి ఏమైనా కుటుంబానికి ప్రభుత్వ పథకాలు కావాలన్నప్పుడు మాత్రం నేను మాత్రం నా వ్యక్తిగతంగా సపోర్ట్ చేయను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ అర్బన్ ఇకో పార్కులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్. మందమారి సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని సందర్శించిన పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ. యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపిన ఎంపీ వంశీకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో అగ్రదేశాలకు దీటుగా అభివృద్ధి పదంలో భారతదేశం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.